డాక్టర్స్కి, ఇంజనీర్స్కి, బ్యూరోక్రాట్స్కి అందరికీ రిటైర్మెంట్ అనేది ఉంటుంది. మన ఇండియాలో పాలిటీషియన్స్కి రిటైర్మెంట్ ఉండదు. రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే రిటైర్ అవ్వడం చూసారా? సో ఇవాళ మనం బాగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయిన ఒక క్లిప్ గురించి మాట్లాడుకుంటున్నాం అనమాట. అదే ఆర్ఎస్ఎస్ చీఫ్ అయినటువంటి మోహన్ భాగవత్ గారు చెప్పింది. పాలిటీషియన్స్కి 75 years రిటైర్మెంట్ ఏజ్గా ఉండాలి అని ఆయన చెప్పారు. సో ఆ కాంటెక్స్లో ఇవాళ వీడియోలో అసలు మనకు కాన్స్టిట్యూషన్లో కానీ ఇండియాలో కానీ ఏదైనా లా ఉందా పాలిటీషియన్స్ ఒక ఏజ్లో రిటైర్ అవ్వాలి అని చెప్పేసేసి? అండ్ దీనికి 2 రకాలైనటువంటి ఒపీనియన్స్ ఉన్నాయి. పాలిటీషియన్స్ రిటైర్ అవ్వాలి అని చెప్పేసి అండ్ రెండోది రిటైర్ అవ్వక్కర్లేదు అనే విషయం చెప్పేది కూడా. రెండోది ఏంటి అంటే అసలు ఈ పాలిటిక్స్లో రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉండాలి ఎందుకు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రీజన్ ఏంటి అంటే మన ఇండియాలో చూసుకున్నట్టయితే 40 ఏళ్ల కింద ఉన్నటువంటి జనాభా చూసుకుంటే 70% ఉన్నారు. కానీ పాలిటీషియన్స్ చూడండి 70 ఏళ్ల కన్నా పైన ఉన్నటువంటి పాలిటిక్స్ దాదాపు 80% ఉన్నారనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మేజర్ నెంబర్ ఆఫ్ పాలిటీషియన్స్ 60-70 దానిపైన ఉన్న వాళ్ళే. ఇంకా మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నట్టయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పర్సన్ హెచ్డి దేవగౌడ గారు దాదాపు 60-70 yearsలో కూడా ఆయన పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్నారు. ఆయనే కాదు, స్పెసిఫిక్గా చూసుకుంటే కరుణానిధి గారు ఆయన 93 years ఆఫ్ ఏజ్లో కూడా ఎలక్షన్ క్యాంపెయిన్స్ చేశారు తమిళనాడులో. దాంతోపాటు యాక్టివ్ ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు ఆయనే కాదు. ఎల్కే అద్వానీ గారు చూడండి, ఎల్కే అద్వానీ గారు కూడా దాదాపు 80s 90s వచ్చేంత వరకు యాక్టివ్ పాలిటిక్స్లో మనకు కనిపించారు. అండ్ నాట్ జస్ట్ దిస్, ఇంకొక డేటా ఉందన్నమాట. 2024 మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో చూసుకున్నట్టయితే ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎమ్మెల్సీలు కానివ్వండి, ఓవరాల్గా నామినేటెడ్ ఎలక్టెడ్ అన్ని పొజిషన్స్ కలిపేసేసి 8,000 మంది ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేశారు. ఎంతమంది 30 years లోపల ఉన్నారు అనుకుంటున్నారు మీరు? ఈ 8,000 మందిలో జస్ట్ 100 మంది మాత్రమే 30 ఏళ్ల లోపల ఉన్నారంట. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏజ్డ్ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు పాలిటిక్స్లో అని చెప్పేసి. ఇంకా అదే కాదు, మనం చాలా ప్రొఫెషనల్ జాబ్స్ చూసుకున్నట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెడిసిన్ కానివ్వండి, డాక్టర్స్, ఇంజనీర్స్, ఎవరికైనా సరే ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది. బ్యూరోక్రసీకి కూడా ఒక రిటైర్మెంట్ ఏజ్ అనేది ఉంటుంది, జ్యుడిషియరీకి ఉంటుంది. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే పాలిటీషియన్స్కి ఉండట్లేదు. సో వాళ్ళకు కూడా ఉండాలి అని చెప్పేటటువంటి ఒక వాదన ఉందన్నమాట. రెండో విషయము 1970s నుంచి 2024 వరకు జరిగినటువంటి ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఈ ఎలక్షన్స్లో దాదాపు 40 ఏళ్ల కన్నా పైబడిన వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే 1970sలో ఉన్న నెంబర్ కన్నా ఇప్పుడు చూసుకుంటే చాలా మంది 40 years ప్లస్ వాళ్ళే, కానీ 40 years లోపల వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దీనివల్ల వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లం ఏంటి, మనం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఏంటి అంటే యూత్ యొక్క ఆస్పిరేషన్స్, యువ గళం అనేది వినిపించట్లేదు. యూత్ యొక్క ఆస్పిరేషన్స్ కానివ్వండి, యూత్ యొక్క ఐడియాస్ కానివ్వండి, అవన్నీ గ్రౌండ్ లెవెల్ ఇంప్లిమెంట్ చేయట్లేదు అనేది వన్ ఆఫ్ ద మేజర్ క్రిటిసిజం ఈ ఏజ్డ్ పాలిటీషియన్స్ ఉండడం వల్ల. కానీ నిజానికి చాలా సర్వేస్ కండక్ట్ చేశారనమాట దీని గురించి. నిజానికి యూత్ పాలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎమ్మెల్యేలుగా కానీ, ఎమ్మెల్సీలుగా కానివ్వండి, ఎంపీలుగా కానివ్వండి ఎలక్ట్ అయిన వాళ్ళందరూ నిజంగానే ఈ మనం ఇంటెండెడ్గా యూత్ ఆస్పిరేషన్స్ వినిపిస్తున్నారా అనే విషయం మీద. సో దీని మీద ఒక డేటా ఉందన్నమాట. ఆ డేటా ప్రకారం ఏంటి అంటే 60+ years ఉన్నటువంటి పాలిటీషియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పార్లమెంటరీ అటెండెన్స్ ఎంత ఉందో తెలుసా? 80 నుంచి 85+ ఉందన్నమాట. అదే మనం 40 కన్నా తక్కువ ఏజ్లో ఉన్నటువంటి ఎంపీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళ యొక్క అటెండెన్స్ ఎంత ఉందో తెలుసా? విచ్ ఈజ్ ఈక్వల్ టు 60 to 70 మధ్యలో ఉందన్నమాట. అండ్ ఇంకా దాంతో పాటుగా ఓల్డర్ ఎంపీస్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉన్నారనమాట పార్లమెంట్లో. సో వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఒక పర్సన్ యొక్క ఏజ్ కాదు, వాళ్ళ యొక్క మెంటల్ ఫెసిలిటీ, వాళ్ళ యొక్క క్యాపబిలిటీ, ఎఫిషియన్సీ, వీటన్నిటిని పారామీటర్స్గా కన్సిడర్ చేయాలి ఒక పర్సన్ పాలిటిక్స్లో ఉంటున్నారా లేదా అని. అండ్ రెండో విషయం ఏంటి అంటే పాలిటిక్స్లోకి వచ్చే పాలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏజ్ని బట్టి కాదు, వాళ్ళు ఎలక్టర్స్ యొక్క మ్యాండేట్ని పొందారు కాబట్టి, అంటే మనం ఓట్ చేసి వాళ్ళని గెలిపించాం కాబట్టి వాళ్ళు మన ఆస్పిరేషన్స్ని ముందుకు తీసుకెళ్తున్నారు. దీనికి ఏజ్తో సంబంధం లేదు అనే విషయం అనేది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇదే కాదు, దేర్ ఆర్ మల్టిపుల్ స్టడీస్ అనమాట. యంగర్ పాలిటీషియన్స్ అయితే ఏం చేస్తారు, ఓల్డర్ పాలిటీషియన్స్ అయితే ఏం చేస్తారు అని చెప్పేసి. ఆబ్వియస్లీ యంగర్ పాలిటీషియన్స్ చూసుకున్నట్టయితే కొత్త గవర్నెన్స్ మోడల్స్ అడాప్ట్ చేసుకుంటారు, కొత్త తరీకాలో పనిచేస్తూ ఉంటారు. దే ఆర్ సంథింగ్ బెటర్ దన్ ఓల్డర్ పాలిటీషియన్ ఐడియాస్ కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచనలు కానివ్వండి, వాటికన్నా బెటర్ అని చెప్పడానికంటూ ఏమీ లేదు. అఫ్ కోర్స్ చేసే పద్ధతిలో డిఫరెన్స్ అయితే ఉండొచ్చు, కానీ డెఫినెట్గా ఫర్ షూర్ బెటర్ ప్రాస్పెక్ట్స్ ఉన్నాయి, బెటర్ అవుట్కమ్స్ ఉన్నాయి అని చెప్పడానికంటూ ఏమీ లేదు. రిటైర్మెంట్స్ అనేవి పాలిటీషియన్స్కి ఉండాలా లేదా అని మీ ఒపీనియన్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.